Hello friends, welcome back to our YouTube channel. We are learning. ఈ రోజు మనం కొన్ని idioms గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ idiom అంటే తెలుగులో జాతీయం అని అంటారు. సో దీనికి మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్ లో వాడుకలో ఉన్న కొన్ని పదాల సమూహమే idiom ఆర్ జాతీయం. In English, it is a phrase or expression that has a figurative meaning and can't be understood from individual words of the phrase or expression. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇడియంలో కొన్ని వర్డ్స్ కంబైండ్ అయ్యి ఉంటాయి. ఆ వర్డ్స్ అనేవి యాక్చువల్ సెన్స్ ని తెలియజేయమన్నమాట. సో ఫిగరేటివ్ సెన్స్ దానికి ఒక నిగూఢమైన మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కిక్ ద బకెట్. Here kick the bucket means not just kicking the bucket. Here kick the bucket means the person has died. ఆ సెన్స్ లో వచ్చినప్పుడు, ఏది అతను చనిపోయాడు అనే సెన్స్ లో వచ్చినప్పుడు వాడు బకెట్ తన్నేశాడు రా అంటాం. అదే విధంగా తెలుగులో మనకి సామెతలు, జాతీయాలు ఈ రెండు కూడా వేరు వేరు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పప్పులో కాలేశాడు. పప్పులో కాలేశాడు మీన్స్ అతడు లేదా ఆమె నిజంగానే పప్పులో కాలేసినట్టు కాదు, they have done some mistake అన్నమాట. సో జాతీయాల్లో మీనింగ్ అనేది కంప్లీట్ గా రాదు. అదే సామెతల్లో అయితే మీనింగ్ అనేది కంప్లీట్ గా వస్తుంది. నెక్స్ట్ కమ్స్ టు లిటరల్ మీనింగ్ అండ్ ఫిగరేటివ్ మీనింగ్. ఫ్రెండ్స్, లిటరల్ మీనింగ్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ తీసుకోవటం. బట్ ఫిగరేటివ్ మీనింగ్ అంటే ఆ వర్డ్స్ బ్యాక్ సైడ్ దాని యొక్క కాంటెక్స్ట్ తీసుకోవడం ఫిగరేటివ్ మీనింగ్. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏం టెస్ట్ చేస్తుంది? ఒక క్యాండిడేట్ యొక్క ఎబిలిటీని టెస్ట్ చేస్తుంది, లాంగ్వేజ్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తుంది. బట్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు ఇడియమ్స్, రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది వాళ్ళ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీ, లాజికల్ ఎబిలిటీ, అతను ఎలా ఆలోచిస్తున్నాడు, ఏ విధంగా తన యొక్క మైండ్ సెట్ ఉంది అనేది టెస్ట్ చేస్తానమాట. నార్మల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏంటంటే 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఇడియమ్స్ నుంచి. అవి 4 to 6 మార్క్స్ క్యారీ చేస్తాయి అనమాట. నౌ విత్ దిస్ ఇంట్రడక్షన్ లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇడియమ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇడియమ్స్ యొక్క ఇంట్రడక్షన్. మనం ఇప్పుడు కొన్ని ఇడియమ్స్ చూద్దాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి బాగా యూస్ఫుల్ అయ్యే ఇడియమ్స్ ఒక 10 వరకు చూద్దాం. ఇదే కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ సిరీస్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీని రిలేటెడ్ పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తాను. ఇది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఫస్ట్ ఇడియం, ట్రస్ట్ విత్ డెస్టినీ. దట్ మీన్స్ to make a secret deal with something that is destined for us. సో మనకి ఫ్యూచర్ లో ఏదైతే రాబోతుందో దాని గురించి ఇప్పుడే మనం ఒక డీల్ చేసుకోవడం, ఆ ఊహించి మనకంటూ ఒక ప్రత్యేకంగా పెట్టుకోవడం అన్నమాట. ఎగ్జాంపుల్, at the age of 15 itself, Gukesh had a tryst with destiny that one day he would become a chess champion. అతనికి 15 years ఉన్నప్పుడే అతను ఓకే నేను నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇలా ఉండబోతాను అనేసి అతను ఊహించాడు అనమాట. లైక్ చెస్ ఛాంపియన్ అవుతాడు అనేసి. ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఇన్ ద మిడ్ నైట్ ఆఫ్ August 14th, 1947, శ్రీ జవహర్లాల్ నెహ్రూ మేడ్ ఏ స్పీచ్ ఆన్ ట్రస్ట్ విత్ డెస్టినీ. యాక్చువల్ గా ఆ వర్డ్ అనేది ఆయన స్పీచ్ నుంచే తీసుకున్నాం ఫ్రెండ్స్. హియర్ ట్రస్ట్ విత్ డెస్టినీ అనే వర్డ్ జవహర్లాల్ నెహ్రూ గారు August 14th, 1947 మనకి ఫ్రీడమ్ రాబోయే కొద్దిసేపటి ముందు ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. ఇది బిఫోర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆ స్పీచ్ లో ఆయన యూజ్ చేశారన్నమాట ట్రస్ట్ విత్ డెస్టినీ. సో మనం ఎప్పుడో స్టార్ట్ చేసాం, 90 years బ్యాక్ స్టార్ట్ చేసాం మన పోరాటాన్ని. బట్ 1947 లో మనకి ఫ్రీడమ్ వచ్చింది అనమాట. సో అప్పుడే మనం అనుకున్నాం వన్ డే వీ వుడ్ గెట్ ఫ్రీడమ్, ఒక రోజు మనకి స్వాతంత్రం లభిస్తుంది అనేసి అప్పుడే అనుకున్నాం అని ఆయన స్పీచ్ మెన్షన్ చేశారు. నెక్స్ట్, టేక్ ద స్పియర్ ఇన్ వన్స్ చెస్ట్. ఫ్రెండ్స్, హియర్ స్పియర్ అంటే అది ఒక వెపన్, మన సోలం అంటారు కదా, అది అలానే ఉంటుంది. ఇడియం వచ్చేసి టేక్ ద స్పియర్ ఇన్ వన్స్ చెస్ట్
అంటే టు యాక్సెప్ట్ ఆర్ టు టేక్ ద బ్లేమ్ ఫర్ సంథింగ్. సో మనం ఒక దాని రిలేటెడ్గా ఆ బ్లేమ్ని యాక్సెప్ట్ చేయడం. ఇదే నేను ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. హియర్ ద ఎగ్జాంపుల్ ఇస్ రాజా బీయింగ్ ద మేనేజర్ టుక్ ద స్పేర్ ఇన్ హిస్ చెస్ట్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ఏబీసీ కంపెనీ. సో ఏబీసీ కంపెనీలో ఆ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయింది. బట్ ఇక రాజా అనే అతను మేనేజర్. సో మేనేజర్ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ బ్లేమ్ మొత్తాన్ని తనే యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ థర్డ్ వన్, టిప్ ఆఫ్ ద స్పియర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్పేర్ అంటే సోలం లాగా ఉంటుంది అనేసి. ఆ సోలంకి టిప్ ఉంటుంది కదా, అది అనేది చాలా షార్ప్ గా ఉంటుంది అనమాట. సో హియర్ టిప్ ఆఫ్ ద స్పేర్ మీన్స్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ దట్ ఫేసెస్ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్. మనం ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు చూడండి, ఫస్ట్ ఉండేవాళ్ళు, ఇది ఫస్ట్ లైన్ లో ఉండే ఆర్మీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ ఫేస్ చేస్తారు ఏదైనా సరే, ఆ సిచ్యువేషన్ కానీ ఆ కాంటెక్స్ట్ కానీ. ఇది ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెనీ వేస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇన్నోవేషన్ ఫీల్డ్ ఎలాన్ మస్క్ ఈజ్ ద టిప్ ఆఫ్ ద స్పియర్. మనకు తెలిసి ఎలాన్ మస్క్ అతను స్పేస్ ఎక్స్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. అండ్ ప్రజెంట్ ట్విట్టర్ అంటే ఫార్మర్ ట్విట్టర్ నౌ ఎక్స్, దాన్ని కూడా అతను కొనుగోలు చేశాడు. ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన ఇన్నోవేషన్ ఫీల్డ్ లో కొత్తగా ప్రతిదీ ఒకటి కొత్తగా ఇచ్చేస్తూ వెళ్తా ఉన్నాడు అనమాట. సో he can be considered as a tip of the spear. అలానే యుద్ధాల్లో కూడా టిప్ ఆఫ్ ద స్పియర్ అనేది ఇట్ విల్ డిసైడ్ ది వార్. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్క్వాడ్ అండ్ ఫ్రూడ్. ఫ్రెండ్స్ హియర్ స్క్వాడ్ అండ్ ఫ్రూడ్ మీన్స్ ఎంజాయ్మెంట్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, వాడు వేరే వాళ్ళ ట్రబుల్స్ లేకపోతే మిస్ఫార్చ్యూన్స్ చూసి తను ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతున్నాడు అంటే వాడిని స్క్వాడ్ అండ్ ఫ్రూడ్ అంటారు అన్నమాట. సో ఇన్ ద బుక్ ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ రిటన్ బై విలియం షేక్స్పియర్. మనకు తెలుసు, మనం ఆల్మోస్ట్ 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉంటుంది మర్చెంట్ ఆఫ్ వెనీస్ అని ఒక లెసన్. అది విలియం షేక్స్పియర్ అనే అతను రాశాడు. దాంట్లో విలన్ క్యారెక్టర్ చేసిన అతను ఎవరు, షైలాక్ అనే అతను. హీఈస్ లైక్ ఎ స్క్వాడ్ అండ్ ఫ్రూడ్ అనమాట. అంటే యాంటోనియో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటే వాటిని చూసి ఇతను వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. యాక్చువల్గా స్క్వాడ్ అండ్ ఫ్రూడ్ అనే వర్డ్ జర్మనీ నుంచి తీసుకున్నాం. దట్ వర్డ్ జర్మన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ మీన్స్ టు అన్ ఎండ్. సంథింగ్ యూ డూ ఇన్ ఆర్డర్ టు అచీవ్ వాట్ యూ వాంట్ ఈవెన్ దో దట్ ఈస్ నాట్ దట్ ఆఫ్ మచ్ ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ. ఏ మీన్స్ టు అన్ ఎండ్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి హైయెస్ట్ దాన్ని సాధించడం కోసం వేరేది ఒకటి క్వాలిఫికేషన్ ఏదైనా ఉంది అంటే మనకి అది అచీవ్ చేయాలన్నమాట. ముందు క్వాలిఫికేషన్ అచీవ్ చేయాలి, తర్వాత హైయెస్ట్ దాన్ని అచీవ్ చేయడానికి మనం ట్రై చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గెటింగ్ డిగ్రీ ఇన్ ఏ యూనివర్సిటీ ఇస్ ఎ మీన్స్ టు అన్ ఎండ్ ఫర్ గెటింగ్ జాబ్ ఇన్ అన్ ఎంఎన్సీ. సో ఎంఎన్సీలో జాబ్ కొట్టడానికి ఖచ్చితంగా మనం డిగ్రీ అడుగుతారు. సో మనం ఇక్కడ ఏంటంటే గెటింగ్ డిగ్రీ ఈజ్ ఎ మీన్స్ టు అన్ ఎండ్ అనమాట. ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ గమనిస్తే మీరు ఏ యూనివర్సిటీ అని మెన్షన్ చేశాను. మనకి తెలుసు ఫ్రెండ్స్, కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి లైక్ ఏ అండ్ ద, అవి కొన్నిటి ముందు మాత్రమే పర్టికులర్ వర్డ్స్ ముందు పర్టికులర్ గా కొన్ని యూజ్ చేయొచ్చు. హియర్ యూనివర్సిటీ మనకు తెలుసు, ఏఈఐఓ ఉంటే ఖచ్చితంగా యాన్ యూజ్ చేయాలని ఉంటుంది. బట్ వాటికి కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ యూనివర్సిటీ, దట్ వర్డ్ స్టార్ట్ విత్ యూ, యా, అందుకని మనం ఏ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎంఎన్సి, ఏ ఇట్ విల్ స్టార్ట్ విత్ ఏ లైక్ ఓవెల్ సౌండ్. సో అందుకని యాన్ యూజ్ చేసాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సిక్స్త్ వన్, రన్నింగ్ విత్ ద హేర్ అండ్ హంటింగ్ విత్ ద హౌన్స్. మనకు తెలుసు ఫ్రెండ్స్, హేర్ అంటే ఇక్కడ ఒక వైల్డ్ యానిమల్, హౌండ్ అంటే ఒక వైల్డ్ యానిమల్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నట్టు ఈ ఇడియం మనకు చెప్తుంది అనమాట. రన్నింగ్ విత్ ద హేర్ అండ్ హంటింగ్ విత్ ద హౌన్స్. హియర్ మీనింగ్ వచ్చేసరికి టు సపోర్ట్ ఆర్ అటెంప్ట్ టు ప్లకేట్ బోత్ సైడ్స్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిస్ప్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ మదర్ మధ్య ఇద్దరిని అది ప్లకేట్ అంటే శాంతపరచడం అనేది చాలా తక్కువ కేసెస్ లో జరుగుతూ ఉంటది. సో వాళ్ళిద్దరిని అలా కూల్ చేయడం అనేది కుదరదు అనమాట. అనుకోవడం అనేది ఈ ఇడియంలో యూజ్ చేయొచ్చు మనం. సో రన్నింగ్ విత్ ద హెయిర్ అండ్ హంటింగ్ విత్ ద హౌన్స్. హియర్ నేను రాసిన ఎగ్జాంపుల్ ఏంటంటే కోఆర్డినేటింగ్ బిట్వీన్ అన్ ఆర్గెంట్ మేనేజర్
And the subordinates of a company is like running with the hare and hunting with the hounds of a team leader. So వాళ్ళిద్దరి మధ్య మేనేజర్ అండ్ సబార్డినేట్స్ ని కోఆర్డినేట్ చేయడం అనేది ఇట్స్ లైక్ రన్నింగ్ విత్ ద హేర్ అండ్ హంటింగ్ విత్ ద హౌండ్స్. నెక్స్ట్ 7th one, చాక్ అండ్ చీజ్ ఆర్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. ఫ్రెండ్స్ ఈ రెండింటిని గమనిస్తే చాక్ అండ్ చీజ్ అసలు ఈ రెండింటికి అసలు ఏ రిలేషన్ లేనట్టే ఉంది. అట్ ద సేమ్ టైమ్స్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అంటే రెండు ఫ్రూట్స్ అయినప్పటికీ కూడా యాపిల్స్ ఆరెంజ్ రెండు 2 types ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట, 2 types ఆఫ్ ఫ్రూట్స్. సో మీనింగ్ వచ్చేసరికి 2 people ఆర్ థింగ్స్ దట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాజా అండ్ రాము ఆర్ లైక్ చాక్ అండ్ చీజ్ ఆర్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఈవెన్ తో దే ఆర్ బ్రదర్స్. వాళ్ళు బ్రదర్స్ అయినప్పటికీ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా దే హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆ కాంటెక్స్ట్ లో మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. చాక్ అండ్ చీజ్ ఆర్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. ఫ్రెండ్స్ మనం చెప్పుకున్న ఇడియమ్స్ అన్ని గమనిస్తే వీటిలో వాటి వచ్చిన వర్డ్స్ కి అండ్ వాటి మీనింగ్ కి సో చాలా డిఫరెన్స్ కనపడతా ఉంది. అందుకే వీటిని ఇడియమ్స్ అంటారు ఫ్రెండ్స్. మన ఇడియమ్స్ డెఫినేషన్ లో కూడా మనం ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ 8th one, డాన్స్ అటెండెన్స్ అపాన్ టు ఒబే సమ్వన్స్ ఎవ్రీ విష్ ఆర్ విమ్ ఎస్పెషల్లీ టు ప్లీజ్ హిమ్ ఆర్ హర్ వెరీ మచ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎప్పుడైనా సంక్రాంతికి కానీ లేదా ఏదైనా ఫెస్టివల్కి కానీ అల్లుడు వెళ్ళాడు, అందులోనూ కొత్త అల్లుడు వెళ్ళారంటే ఇంకా అసలు అల్లుడు గారు ఏం కావాలి అంటే దే వాంట్ టు ప్లీజ్, దే వాంట్ టు ఒబే యువర్ ఆర్డర్స్ అనమాట. అది కొత్తగా ఉన్నప్పుడే ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత అది వెళ్ళే కొద్ది తగ్గుద్ది, అది మనకి తెలుసు. బట్ స్టిల్ ఆ ఇడియం అనేది ఆ కాంటెక్స్ట్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ మీకు బాగా గుర్తుంటానికి చెప్తున్నా. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ద న్యూ జాయినీ హ్యాస్ బిన్ డాన్సింగ్ అటెండెన్స్ అపాన్ మేనేజర్ సిన్స్ హీ జాయినింగ్. సో కొత్తగా జాయిన్ అయినప్పుడు మన మేనేజర్ ని మనం కూల్ చేద్దాము, లేకపోతే ఆయన దృష్టిలో పడదాము, అది అనుకుంటా ఉంటాం కదా ఫ్రెండ్స్. సో ఆ కాంటెక్స్ట్ లో మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 9th one, బ్రేక్స్ ఏ బటర్ఫ్లై అపాన్ ఏ వీల్. ఇది జనరల్ గా దీని మీనింగ్ మొత్తం తీసుకుంటే ఫ్రెండ్స్ వీల్ మీద బటర్ఫ్లై పెట్టాము, దాన్ని బ్రేక్ చేస్తున్నాం అంటే అసలు ఏమి అర్థం కానట్టే ఉంది. బట్ దీని మీనింగ్ ఏంటంటే యూజింగ్ మ్యాసివ్ ఎఫర్ట్ ఆర్ టు యూజ్ ఫార్ మోర్ ఫోర్స్ దాన్ ఈజ్ నెసరీ టు డూ సంథింగ్. సో కావాల్సిన దానికంటే మనం ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తే పర్టికులర్ దాని మీద లేదా పర్టికులర్ థింగ్ అచీవ్ చేయడానికి ఆ కాంటెక్స్ట్ లో ఇది యూజ్ చేస్తాం అనమాట. బ్రేక్స్ ఏ బటర్ఫ్లై అపాన్ ఏ వీల్. హియర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి రష్యా బ్రేకింగ్ ఏ బటర్ఫ్లై అపాన్ ఏ వీల్ వెన్ ఇట్ కమ్స్ టు గెయినింగ్ కంట్రోల్ ఓవర్ ఉక్రెయిన్. మనకు తెలుసు ఫ్రెండ్స్ ప్రజెంట్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే రష్యా అనేది పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఫోర్స్, ఎక్కువ ఆర్మీ ఇదంతా యూజ్ చేస్తుందని ఆ ఉద్దేశంలో చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. కమింగ్ టు ద లాస్ట్ వన్ అండ్ 10th one దట్ ఐ హావ్ మెన్షన్డ్ ఇన్ టైటిల్. నేను టైటిల్లో మెన్షన్ చేసిన ఆ పైరిక్ విక్టరీ అనేది లాస్ట్ వన్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఏ విక్టరీ దట్ tantamount to defeat or victory that comes at a cost that is equal to defeat. Here tantamount means equal to. ఫ్రెండ్స్ నేను మధ్యలో ఏదైనా మీనింగ్ వచ్చినా దాన్ని సెపరేట్ గా మీకు మెన్షన్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే దట్ మే బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ సినానిమ్స్ ఆర్ యాంటానిమ్స్. సో మనకి యూజ్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. హియర్ పైరిక్ విక్టరీ మీన్స్ విక్టరీ వస్తుంది మనకి, కాకపోతే అది దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫీట్ అనమాట. అంటే మేబీ డ్యూ టు మనకి బాగా క్లోజ్ గా ఉండే పర్సన్స్ ఆ వార్ లో కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే మన ఆర్మీ ఎక్కువగా దెబ్బతిని ఉండొచ్చు. సో ఆ కేసులో పైరిక్ విక్టరీ అనేది యూజ్ చేస్తాము. నార్మల్ గా వార్స్ లోనే కాదు ఫ్రెండ్స్, ఈవెన్ నేను ఆర్గ్యుమెంట్ లో లేకపోతే వేరే లైక్ బిజినెస్ డీల్స్ లో వాటిల్లో మనం ఆ కొటేషన్ గానీ లేకపోతే ఆ బిడ్ గానీ మనకు వస్తుంది, కాకపోతే ఫైనల్ గా మనకు లాసెస్ వస్తాయి అనమాట ఇది ఆ బిడ్ వేసినందువల్ల. సో ఆ టైంలో కూడా మనం పైరిక్ విక్టరీ అనేది యూజ్ చేస్తాం. హియర్ నేను మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ ద మ్యాచ్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ సిఎస్కే సీమ్స్ టు బి పైరిక్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. మేబీ ఆఫ్టర్ విన్నింగ్ దట్ మ్యాచ్, ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏదైనా లాస్ జరిగిందేమో, అందుకే పైరిక్ విక్టరీ మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఈవెన్ దో ఆర్సీబీ వన్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ గాట్ ఇంజూర్డ్ బిఫోర్ ద సెమీస్. ఫ్రెండ్స్ మనకు తెలుసు ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఒక చాలా పెద్ద ఆటగాడు అండ్
ఈజ్ a prominent player for RCB and he has won many records. చాలా రికార్డ్స్ ఆర్సీబీకి తెచ్చాడు. అఫ్ కోర్స్ కప్పు కొట్టలేకపోయినా కానీ మేబీ ఈ మ్యాచ్ లో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో మెన్షన్ చేసిన మ్యాచ్ లో సెమీస్ దట్టు బిఫోర్ సెమీస్. సో ఇట్ ఈస్ ఎ పైరిక్ విక్టరీ ఫర్ దెమ్ బికాస్ హీ ఇంజూర్డ్ ఇన్ దట్ మ్యాచ్. ఫ్రెండ్స్, వన్ మోర్ థింగ్, దీని రిలేటెడ్ డాక్యుమెంట్ నేను చెప్పినటువంటి 10 idioms ఏవైతే ఉన్నాయో దాని PDF మీకు డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఇంకా మీకు ఏ ఆస్పెక్ట్స్ మీద వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఇది పార్ట్ 1 లాగే భావించండి, ఎందుకంటే మెనీ మోర్ టు కమ్. ఇలాంటివి మరిన్ని చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. అండ్ వీఆర్ లెర్నింగ్.